దేవునికి స్తోత్రము. మొదటిగా ప్రభు పేరిట మరి టీంలో ఉన్న ప్రతి కుటుంబాలకు శుభములు, సమాధానం తెలుపుచున్నాను. దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి మనతో ఏ మాటల ద్వారా ధైర్యపరుస్తారో కొన్ని విషయాలు చూసుకుందాము. నేను తీసుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. జాన్ చాప్టర్ 2 వర్స్ 11. గలిలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ మనము గమనించినట్లయితే మరి యేసయ్యతో పాటు తన శిష్యులు ఉన్నటువంటి విషయం మనకి తెలుసు. అయితే ఎప్పుడు ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినారంట? యేసుక్రీస్తు ఈ మొదట సూచక క్రియను చేసిన విధానాన్ని బట్టి మరి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇంతకీ ఆ యొక్క సూచక క్రియ ఏమిటి అని మరి మనము గమనించినట్లయితే 1వ వచనం నుండి కొన్ని వచనాలు మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, గలిలియలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. అక్కడ ఎవరెవరున్నారు? యేసు తల్లి ఉంది, ఆయన శిష్యులు ఉంటున్నారు. అయితే అక్కడ దేవాది దేవుడు యేసయ్య వారు చేసినటువంటి ఒక అద్భుత కార్యాన్ని బట్టి మరి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకీ ఏమిటి ఆ సూచక క్రియ అంటే, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే, మనము అనుభవిస్తున్నటువంటి బాధలు, చింతలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ నీళ్ళకి సాదృశ్యంగా కనబడుతున్నాయి. ద్రాక్షారసము దేనికి సాదృశ్యం అంటే, సంతోషానికి, సమాధానానికి, నెమ్మదికి, మంచి ఆరోగ్యం, అన్ని దీవెనలకు సాదృశ్యంగా ద్రాక్షరసం మనకు కనబడుతుంది. మరి యేసు ప్రభుల వారు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం ద్వారా మరి ఆయన యొక్క సూచక క్రియ ఇక్కడ జరిగిన విధానాన్ని బట్టి మరి ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. మరి ఇక్కడ కొన్ని వచనాలు మనం ఇక్కడ గమనించినట్లయితే, ఆ వివాహంలో మరి ద్రాక్షరసం అయిపోవటం, యేసు ప్రభుల వారు అద్భుత కార్యం ఇక్కడ చేయటం. ఎలాగంటే ఇక్కడ కొందరు పరిచారకులు ఉంటున్నారు. అయితే తల్లి ఏం చెప్తుంది పరిచారకులకు? ఆయనను వెంబడించండి, ఆయన ఏది చెప్తాడో అది చేయండి నాకు తల్లి చెప్తున్నటువంటి మాట. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. అంటే తల్లి పరిచారకులకు ఇక్కడ చెప్తుంది, ఆయనను వెంబడించండి, ఆయన ఏది చెప్తే అది మీరు చేయండి అని తల్లి గారు ఇక్కడ చెప్తున్నటువంటి వారి మాట. అయితే ఆ పరిచారకులు దేనికి కూడా ఎదురుత్తరం ఇవ్వలేదు. తల్లి గారు చెప్పిన మాటకు లోబడినట్టు ఇక్కడ చూస్తున్నాం. అయితే వారు యేసయ్యను వెంబడించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎప్పుడు యేసయ్య గారు ఏం చెప్తారా, ఏమి చేయాలి అని ఆ పరిచారకులలో ఉన్నటువంటి ఒక మంచితనం ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే యేసయ్యను వెంబడిస్తున్నటువంటి ఆ పరిచారకులు మరి యేసయ్య చెప్పడం ఇక్కడ మనము చూస్తున్నాం. ఏం చెప్తున్నారు యేసయ్య గారంటే, అక్కడ ఒక 6 రాతి బాణలు కనబడుతున్నాయి. 7వ వచనం, యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. ఇక్కడ అంచులు మట్టుకు అంటే ఒక మెజర్మెంట్ మనకు కనబడుతుంది. మరి ఆ పరిచారకులు యేసయ్య చెప్పిన మాట వెంటనే విన్నారు.
ఏ మాత్రం కూడా ఎదురుత్తరం ఇవ్వలేదు. అయితే మనమైతే ఎవరైనా ఏదైనా చెప్తే ఏం చేస్తామంటే, ఎందుకు, ఏమిటి, ఎందుకు నింపాలి, దీనివల్ల మనకి ఏమిటి లాభము అని మరి మనము విచిత్రమైన క్వశ్చన్స్ వేస్తాం. అయితే ఈ పరిచారకులో ఉన్నటువంటి మరి గుణం చూసుకున్నట్లయితే, తల్లి యొక్క మాట విన్నారు, అలాగే యేసయ్యను వెంబడించారు. ఆయన ఏది చెప్తే అది చేయాలనే ఉద్దేశంతో వారు యేసయ్యను వెంబడించారు. మరి యేసయ్య గారు చెప్పిన రీతిగా అక్కడ ఒక 6 రాతి బాణలో నీళ్లు నింపడం ఇక్కడ మనము గమనిస్తున్నాం. అయితే ఒక అంచు మట్టులకు నింపిరి అంటే ఒక మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఆది కాండంలో మరి 6వ అధ్యాయంలో కూడా మరి మనం చూసుకున్నాము, నోవహు గారికి దేవాది దేవుడు ఓడ చేసే విషయంలో మెజర్మెంట్స్ అన్ని ఇవ్వడం మనము చూస్తున్నాం. ఆ మెజర్మెంట్ కు తగినట్టుగానే నోవహు గారు చేసినారు ఒక ఓడను. అలాగే ఈ పరిచారకులు కూడా యేసయ్య గారు చెప్పిన రీతిగా ఆ 6 రాతి బాణలో మరి నీళ్లు నింపడం, అంచులు మట్టకే నీళ్లు నింపడం. మరి యేసయ్యను పరిచారకులు ఎలాగైతే వెంబడించారో మరి అలాగే మరి మనం కూడా ఆయనను వెంబడించాలి. మనకున్నటువంటి సమస్యలను బట్టి మరి దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడతాడో అని మరి మనము విశ్వాసముతో ఆయనను వెంబడించాలి. పరిచారకులు ఎలాగైతే వెంబడించారో యేసయ్యని, అలాగే మరి మనము కూడా ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మరి మనము ఏం చేయాలంటే ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడినట్లు మనం చూస్తున్నాము, మరి విధేయత చూపించడం చూస్తున్నాము, ఆయన మాటకు భయపడట కూడా మరి మనము చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవాది దేవుడు మరి మనకున్నటువంటి సమస్యలను కూడా తీర్చడానికి సిద్ధంగా ఉంటున్నాడు అనడానికి ఏ మాత్రము సందేహము లేదు. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు. మరి ఆయన శిష్యులు ఆయన చుట్టూ ఉంటున్నారు, ఆయన వెంబడిస్తున్నారు, ఆయన చేసిన కార్యాలు చూస్తున్నారు. అయితే కూడా వారు మొదటిగా విశ్వసించలేదు. ఇక్కడ 11వ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే, ఈ మొదట సూచక క్రియను చేసినందుకు ఆయన మహిమను బయలుపరిచినందుకు, అంటే ఎప్పుడైతే ఆయన ఒక అద్భుత కార్యాన్ని చేసి ఆయన మహిమను తెలియపరిచాడో దాన్ని చూసి ఆయన యొక్క శిష్యులు విశ్వసించినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని వాక్యం చెప్తుంది. అయితే మనలో ఆ యొక్క విశ్వాసం ఉండాలి. అలాగనే మరి షీనెమయరాల యొక్క విషయంలో మరి గమనించినట్లయితే, గనురాలైనటువంటి స్త్రీ 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో మరి 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడంతా మనకి గమనిస్తాం. ఇక్కడ ఆమె యొక్క విశ్వాసాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఆమె ఒక దైవ సేవకునికి చేసిన ఒక పరిచారాన్ని బట్టి గర్భఫలము లేనప్పటికీ కూడా మరి ఆ యొక్క దైవ సేవకునికి పరిచారము చేయటం వల్ల ఆమె ఒక కుమారుని కనడం మనము చూస్తున్నాం. 2 Kings chapter 4 verse 22 మనం చూసుకున్నట్లయితే, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి ఎద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను. చూడండి, మరి దైవ సేవకునికి ఆమె పరిచారము చేయటం వలన ఒక ఆశీర్వాదం అయితే పొందింది, ఒక కుమారుని పొందుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచనం చూసుకున్నట్లయితే చనిపోవటం మనం చూస్తున్నాం. అయితే ఆ స్త్రీ విశ్వాసంలో మరి ఏ మాత్రము కూడా ఆమె కురింగిపోలేదు. ఆమె చేసిన పని ఏమిటంట, 21వ వచనంలో, అప్పుడు ఆమె పిల్లవానిని దైవజనుని మంచము మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి, ఆమె ఏం చేస్తుంది, మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి బయలుదేరడం
దానికి ఆమె సిద్ధమవుతుంది. తన కుమారుడు మరి ప్రవక్త ద్వారా దేవాది దేవుడు బ్రతికిస్తాడని ఒక విశ్వాసముతో మరి ఆమె బయటకు వెళ్ళడం సిద్ధమవుతున్నట్లు మనం చూస్తున్నాం. మరి ఆమె విశ్వాసంలో ఏ మాత్రం కూడా కృంగిపోలేదు, ఏడ్చలేదు, బాధపడలేదు. కేవలం కుమారుని తీసుకుంది, మరి మంచం మీద వేసింది, మరి అక్కడికి బయలుదేరింది. ఒక విశ్వాసముతోనే ఆమె బయలుదేరింది. ఎందుకంటే తన కుమారుడిని దేవుడు అనుగ్రహించారు, మరి దేవుడే బ్రతికిస్తాడని ఒక విశ్వాసముతో ఆమె బయలుదేరడం ఇక్కడ మనము చూస్తున్నాం. అయితే అద్భుతంగా మరి దేవుడు ఆ కుమారుని బ్రతికించడం కూడా మరి మనము చూస్తున్నాం. 20 వచనంలో మరి మనము గమనించినాం. అయితే చివరి వచనంలో చూసుకున్నట్లయితే 37వ వచనంలో, అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగ పడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. చూడండి, ఆ కుమారుడు, చనిపోయిన కుమారుడు మరి బ్రతకడం ఇక్కడ ఒక అద్భుత కార్యం. ఆ కుమారుడు మరి ఎలా బ్రతుకుతాడంట? 35వ వచనం చూస్తే, మంచము మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ కుమారుడు, చనిపోయిన కుమారుడు మరి ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ అద్భుత కార్యాన్ని మరి ఇక్కడ చూస్తున్నాడు. అయితే ఆ స్త్రీ విశ్వాసంలో ఏమాత్రము కూడా ఆమె కృంగిపోలేదు. నాకు దేవుడే కుమారుని ఇచ్చాడు, మరి దేవుడే బ్రతికిస్తాడని ఒక విశ్వాసముతో ఆమె ప్రవక్త దగ్గరకు బయలుదేరింది. కానీ ఆమె ఆశ ఏమాత్రము కూడా నిరాశ కాలేదు. మరి ఈ వచనంలో చూసుకున్నట్లయితే ఆమె సంతోషముతో సాష్టాంగ నమస్కారము చేసి ఆ కుమారుని ఎత్తుకోయింది. ప్రేమైన వాళ్ళారా, అంటే మనము విశ్వాసములో ఏమాత్రము కూడా కృంగిపోకూడదు. కొండంత పెద్దగా మనకు సమస్య కనపడుతున్నప్పటికీ కూడా మరి మనము ప్రత్యేకింపబడిన వారుగా ఉంటున్నాము కాబట్టి మరి విశ్వాసంలో ఏ మాత్రము కూడా మరి మనము తగ్గిపోకూడదు. అనడానికి మరి ప్రతిరోజు మరి మనము వాక్యాలను వింటూ వస్తున్నాం. మరి మన అందరి జీవితంలో కూడా ఆయన ఒక అద్భుత కార్యాలు చేయడానికి మరి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు అనడానికి ఈ యొక్క వాక్యాలు. చూడండి, అక్కడ యోహాను సువార్తలో మనం చూసుకున్నట్లయితే మరి వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనను వెంబడించినట్లు మరి చూస్తున్నాం. మరి మనం ఆ పరిచారకులు ఆయన వెంబడించినారు ఒక విశ్వాసముతో, మరి ఆయన చెప్పిన మాటకు లోబడ్డారు. ఒక నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం మరి మనము చూస్తున్నాం. మరి అలాగే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 20వ వచనంలో మరి చూసుకున్నట్లయితే, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావ రోగము గల స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. ఈ స్త్రీకి ఏముందంటే విశ్వాసము, ఆయనను వెంబడిస్తూ ఉంది. తనకు స్వస్థత కావాలనే ఒక ఉద్దేశంతో ఆయనను ఆమె వెంబడిస్తూ ఉంది. ఈ పరిచారకులు ఎలాగైతే యేసయ్య వెంబడి మరి వెంబడిస్తున్నారో మరి అలాగే ఈ స్త్రీ కూడా ఆయన ఎంట వెంబడిస్తూ ఉంది, ఒక నమ్మకముతో, ఒక విశ్వాసంతో. అయితే ఆమె స్వస్థత కలిగినట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. మరి దేవాది దేవుడు ఆమె యొక్క అనారోగ్యం నుండి తొలగించిన మరి దేవాది దేవుడు మనకున్నటువంటి మరి 12 సంవత్సరం నుండి ఈమె బాధపడుతుంది. మరి మనమైతే ఎన్ని సంవత్సరాల నుండి మరి మన సమస్యల నిమిత్తము బాధపడుతున్నామో దేవునికి తెలుసు. కొంతమంది 20 years నుంచి బాధపడుతూ ఉంటారు, కొంతమంది 10 years నుంచి బాధపడతా ఉంటారు. చెప్పుకోలేని రీతిగా సమస్యలు. అయితే మనము ఎదురు చూడాలి, ఒక నమ్మకం మనలో ఉండాలి. ఆ పరిచారకులు ఎలాగైతే మరి యేసుని వెంబడించారో అలాగే మరి మనము కూడా
యేసయ్యను వెంబడించే వారిగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయితే కూడా మరి మనం ఆయనను వెంబడించాలి ఒక నమ్మకముతో. మరి స్త్రీ కూడా ఒక నమ్మకముతో యేసయ్యను వెంబడించింది. మరి ఆయన ఒక చెంగు ముడితే చాలని ఒక విశ్వాసము ఆ స్త్రీలో కనబడింది. అలాంటి విశ్వాసము మరి మనకు కూడా ఉండాలి. చూడండి, ఒక 20 ఇయర్స్ నుంచి మరి మన యొక్క సమస్యల నిమిత్తం మరి మనము బాధపడుతూ ఉంటాం. అయితే ప్రతిరోజు మరి దేవాది దేవుడు వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతూ మరి ధైర్యపరుస్తూ వస్తున్నట్లు మరి మనందరము చూస్తున్నాం. అయితే అనేక సాక్ష్యాలు కూడా మరి మనము వింటున్నాం. అద్భుతంగా సాక్ష్యాలు వింటున్నాం. అయితే మనలో ఏముండాలి? యేసయ్య తల్లి మాట ఎలాగైతే పరిచారకులు మరి విని ఉన్నారో అలాగనే మరి మనము కూడా పెద్దవారు చెప్తే వినాలి, సేవకులు చెప్తే వినాలి. ఎందుకంటే ఒక అనుభవంతో వాళ్ళు చెప్తారు. తల్లికి తెలుసు కుమారుడు యేసు గారు చేస్తారు అద్భుత కార్యాన్ని. అయితే ఆ పరిచారకులు ఎక్కడికి దూరము వెళ్ళలేదు. యేసయ్యతో పాటు శిష్యులు ఉంటున్నారు, తల్లి ఉంది, అలాగనే పరిచారకులు కూడా ఉంటున్నారు. అయితే పరిచారకులకు ప్రత్యేకంగా ఒక పని అప్పగించినట్లు తల్లిగారు అప్పగించినట్టు మనం చూస్తున్నాం. అలాగనే మరి మనము కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. దేవాది దేవుడు ఒక మామూలు నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి దేవాది దేవుడు మనకున్న సమస్యలన్నీ కూడా మరి తీరుస్తాడని ఒక నమ్మకం మనలో ఉండాలి. ఆయన వాక్యానికి లోబడే వారిగా ఉండాలి. ఆయనలో విశ్వాసం ఉంచాలి. చూడండి, మరి ఈ స్త్రీ కూడా ఒక నమ్మకముతోనే ఆయనను వెంబడించింది, స్వస్థత కలిగింది. మరి చివరికి యేసయ్య గారు నమ్మకము నీకు స్వస్థత పరిచింది అని కూడా చెప్తున్నారు. అలాగనే మరి మనము కూడా దేనికి కూడా భయపడకూడదు. ఈ లోకంలో మనకు సమస్యలన్నీ చిన్నవి ఉన్నప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని బట్టి ఆ సమస్య అనేది చాలా పెద్దగా కనబడుతుంది. అయితే మనము నమ్ముకున్న దేవుడు మనలను ఏ మాత్రము కూడా చేయి వదిలిపెట్టే దేవుడు కాదు. ప్రేమైన వాళ్ళారా, చూడండి, అక్కడ వారి యొక్క శిష్యులు ఆయనతో ఉన్నప్పటికీ కూడా వారు మొదటిగా విశ్వసించలేదు. అయితే దేవుడు మొట్టమొదట చేసిన ఈ సూచక క్రియను బట్టి, ఆయన యొక్క మహిమను బయలుపరిచిన విధానాన్ని బట్టి మరి వారి యొక్క శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు మనం చూస్తున్నాం. అయితే మనము కూడా విశ్వాసం ఉంచాల. మన దేవుడు నమ్మకమైన దేవుడు, నా సమస్యను చూచే దేవుడుగా ఉన్నాడు, నా ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడు అని మనలో ఒక విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితంలో మరి మనము అద్భుతాలు చూడగలం. కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో దేవునికి మాత్రమే తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి మనం చూసినట్లు దేవుడు మన జీవితంలో కూడా అనేకమైన మేలులు ఆయన చేస్తారు. మొన్న సండే దేవుడు నాకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. సండే చర్చికి వెళ్ళాము కదా, హోలీ కమ్యూనియన్ ఫస్ట్ వీక్. నాకు చాలా నీళ్లు దప్పగా అవుతున్నాయి. మా అక్కగారు ఎప్పుడు నీళ్లు తెచ్చేవాళ్ళు. ఆ రోజు నీళ్లు తీసుకురాలేదు. మరి ఆరాధన అయిపోయింది, వాక్యం అయిపోయింది, ఇంకా నెక్స్ట్ బలారాధన స్టార్ట్ అవుతుంది. నాకేమో నీళ్లు దప్పగా అవుతున్నాయి. నీళ్లు పెట్టింటారు, పోయి తాగాలంటే మధ్యలో కూర్చున్నాను, వెళ్ళడానికి ఇబ్బంది. మరి అక్కపక్కల వాళ్ళని కూడా చూస్తున్నాను, ఎవరైనా బాటిల్ నీళ్లు కనబడతాయేమో అని చూస్తే ఎవరు బాటిల్ కింద కనబడడం లేదు. అయితే నీళ్ళైతే దప్పగా అవుతున్నాయి నాకు. మరి వాక్యం అయిన తర్వాత మరి హోలీ కమ్యూనియన్ ఉన్నప్పుడు తీసుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు, ఎవరు తీసుకోరో వారు వెళ్ళిపోతారు. అయితే నా ముందు సీట్లో ఒక
అక్కగారు వెళ్ళిపోతున్నారు, లేచి వెళ్ళిపోయారు. చూసినాను నేను, వెళ్ళిపోయారు. తర్వాత నాకేమో నీళ్లు దప్పగా అవుతున్నాయి. ఇలాగే ఉంటే ఆ అక్కగారు మరి తిరిగి వాపస్ వచ్చి ఆమె చైర్ పక్కనే కింద ఒక వాటర్ బాటిల్ పెట్టింది ఆమె. నాకైతే కనబడలేదు. వంగి ఆమె బాటిల్ తీసిపోయింది, వాటర్ బాటిల్. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. అక్క నీళ్ళు ఇవ్వండి అంటే ఆమె ఇచ్చింది. నీళ్లు తాగినాను. తాగినాక ఆమె అన్నది, ఇంకో కొన్ని తాగాక. లేదు చాలమ్మా అన్నాను. అప్పుడు దేవునికి ఎన్ని థ్యాంక్స్ చెప్పాను తెలుసా అండి. ఎందుకంటే చాలా దప్పిక అవుతున్నాయి నాకు. కమ్యూనియన్ తీసుకోవడానికి వెళ్ళాలా, నీళ్లు తాగాల. సర్లే కమ్యూనియన్ తీసుకోవడానికి లైన్ లో వెళ్ళినప్పుడు సైడ్ లో వాటర్ పోయి తాగొచ్చులా అనుకున్నాను. అయితే దేవుడు చూడండి మన దగ్గరే ఉంటాడు, ఎప్పుడు మన దగ్గరే ఉంటాడు. మనకు ఏది అవసరం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అనడానికి ఒక సాక్ష్యం ఇది. నా పక్కలో ఎప్పుడు కూర్చున్నాం, ఎప్పుడు నీళ్లు తెచ్చేది, ఆ రోజు తేలేదు సండే. మా అక్కగారు తెచ్చేవాళ్ళు, ఆ సండే తేలేదు. అయితే దేవుడు చూడండి, నా దప్పిగా చాలా ఉన్నప్పుడు దేవుడు మరి ఒక సిస్టర్ ద్వారా నీళ్ళు ఇవ్వడం చాలా అద్భుతం ఇది. కాబట్టి ఇక్కడ కనాను పెళ్లిలో మరి దేవాది దేవుడు చేసిన ఒక అద్భుత కార్యాన్ని మరి మనం అందరము కూడా చక్కగా ఆ వాక్యాన్ని చదివి మంచిగా గ్రహించినట్లయితే మనకి చాలా ధైర్యాన్నిచ్చే మాటలు ఇవి. ఏ సమస్యకు కూడా మరి మనం భయపడుకోకుండా ఉండడానికి ఈ వాక్యాలు మనకు ధైర్యపరుస్తున్నాయి. కాబట్టి దేవుడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన దేవాది దేవుడు మన అందరి యొక్క ప్రార్థనలు విని మరి మన సమస్యలన్నీ కూడా తొలగిస్తాడని విశ్వసిస్తూ మరి దేవుడు తన మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. అందరికీ